అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఎప్సన్ తెలుగు. ఒకరు నిన్ను పదే పదే నిందిస్తూ ఉన్నారంటే ఈ ఒక్క మాటతో వాళ్ళకి సమాధానం ఇవ్వు. అంతేకాని భయపడి వెనక్కి తిరగటమో అలా ఏమి చేయకుండా ఒక్కసారి ఈ ఒక్క మాటని వాళ్ళ మాటకి సమాధానం అనేది ఇవ్వు. నీ మీద నీకు తెలియకుండానే నిందలు వేయడం, అలాగే మన పట్ల తప్పుగా ప్రచారం చేయడం ఇవి ఎంతో బాధగా ఉంటాయి కదా మనసుకి. అసలు మనసు తట్టుకోలేకపోతుంది ఇలాంటి విషయాలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన స్పందనే స్వయంగా మన బలాన్ని చూపుతుందని తెలుసుకోండి మిత్రమా. ఈరోజు మనం ఈ విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. అన్యాయంగా నిందించే వాళ్ళకి అసలు ఎలా బుద్ధి చెప్పాలి ఇప్పుడు తెలుసుకుందాం. మాటలతో కాదు, మన పనులతో అసలు మనల్ని నిందించడం వల్ల వాళ్ళ ప్రయోజనం ఏంటి, నిజానికి మన మీద నిందలు వేయడం వెనక అసలు ఉద్దేశం మన క్యారెక్టర్కి చెడు పేరు తీసుకురావడం కాదు, అలాగే మనపై కూడా చెడు ఉద్దేశాన్ని తీసుకువస్తూ ఉంటారు. వాళ్ళ అసూయ, స్వార్థం లేదా విజయం చూసిన అసహ్యమే ఇందుకు మొదటి కారణం. ఇందుకు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎత్తైన కొండలపైనే గాలి అనేది బలంగా వీస్తుంది కదా. నువ్వు కూడా విజయాన్ని చేరుకోబోతున్నావు కాబట్టే వాళ్ళు నీపై విమర్శలు వేస్తూ ఉన్నారు, నిన్ను అనవసరంగా నిందిస్తూ ఉన్నారు, నలుగురిలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళే దారిలో కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అన్నిటినీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళు. నిన్ను అన్యాయంగా నిందించే వాళ్లకు నువ్వు ప్రతిస్పందన ఇవ్వాలా చెప్పు? ఏమీ ఇవ్వనవసరం లేదు. వాళ్ళు నిందలు వేస్తున్నారని మనం వెంటనే వాళ్ళకు తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలా అని ఎప్పటికీ మౌనంగా ఉన్నామంటే, కానీ మొదటి మౌనంగా ఉండటం చాలా సమర్థమైన పని. ఇక నిన్ను అన్యాయంగా నిందించే వాళ్ళని నువ్వు మాటలతో కాదు, వాళ్ళకి మార్గంతో బుద్ధి చెప్పాలి. వాళ్ళు నీపై నిందలు వేస్తే నువ్వు ఓర్పుతో నిజాయితీతో జీవించండి. అంతేకాని నీ నిజమైన స్వభావం, మీ పనితీరు, మీరు చూపించే సమయానుభవం ఇవే వాళ్ళ నిందలకు సమాధానం కావాలి. అంతేకాని మీ ఏడుపులు కాదు. వాళ్ళ మాటలకి విలువ లేకుండా మీరు చేయాలంటే మాత్రం మీరు చూపించాల్సింది నిజం, నిజాయితీ, శాంతి. ఇవి మీలో ఉంటే చాలు. మిమ్మల్ని నిందించే వాళ్ళు మీ వెనుక కుక్కల్లా తిరుగుతారు మిత్రమా. ఇక అలానే ప్రజలు ఎవరిని నమ్ముతారో తెలుసా? ఒక్కసారి మీ మంచితనాన్ని గమనించిన తర్వాత ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి అనేది వాళ్ళే ఒకరోజు సమయమై చెబుతుంది. నిజం ఎవరిది, అబద్ధం ఎవరిది అని ఖచ్చితంగా తెలియచేస్తుంది. మాటలు మాయపడతాయి, కానీ నీ నడవడిక నీ చరిత్రగా మిగులుతుంది. ఈ విషయం మనసులో నిలుపుకో మిత్రమా. నిన్ను ఎవరైనా నిందిస్తూ అనవసరంగా నిన్ను బాధ పెడుతూ ఉన్నారంటే ఇక నువ్వు అతి త్వరలోనే విజయానికి దగ్గర కాబోతున్నావు అని తెలుసుకో. అందుకే నీకు ఇచ్చిన విమర్శలు నీవు ఎదురవుతుంటాయి. అలా ఒక్క విషయం గుర్తుంచుకో, నీవు తప్పే అని అందరూ నమ్మినా సరే నీ మనసుకు తప్పు కాలేదని చెబుతూ ఉంటే అది నీ నిజమైన ధైర్యం. ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ప్రతిసారి వాళ్ళతో నువ్వు తలపడాల్సిన అవసరం లేదు, వాదనకి దిగాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ జీవితం ఎంత స్పష్టంగా ఉంటుందో వాళ్ళ మాటల పరాభవం అంత వేగంగా జరుగుతుంది అని గుర్తుంచుకో. ఇక నిన్ను ఎవరైతే అన్యాయంగా నిందిస్తున్నారో వాళ్ళ మాటలకి ముగింపు అయితే ఇచ్చేసేయి. అందుకే నిందలు వేసే వాళ్ళ కోసం కాదు, నిన్ను నమ్మిన వాళ్ళ కోసం నువ్వు చెలించకుండా స్థిరంగా ఉండాలి. సముద్రంలో వేసిన బండరాయి ఎలా అయితే అలలకి కూడా స్పందించకుండా స్థిరంగా ఉంటుందో అలాగే నువ్వు కూడా స్థిరంగా ఉండాలి. ఏదో ఒకరోజు నిజమే నిదానంగా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ నిందలన్నీ అవమానంగా మిగిలిపోతాయి కదా. నువ్వే చరిత్రలో నిలిచిపోతావు మిత్రమా. నిన్ను నిందించిన వాళ్ళే రేపు నిశ్శబ్దాన్ని చూసి తలదించుకుంటారు. నువ్వు నిజంగా ఎవరో సమయమే చెబుతుంది. అందుకే మౌనం కాదు, గర్వంగా నువ్వు నిలబడాలి. అప్పుడే కదా మరి నువ్వేంటో అందరికీ తెలిసేది. చెప్పు. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని నువ్వు వెనకబడిపోతే ఎలా? నీ గొప్పదనం ఏముంటుంది అందులో? నువ్వు ఏదైనా సాధించాలంటే ఎలా చెప్పు? అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు. మరి ఆవేశం నువ్వు పరిగెత్తడం కాదు, ఆలోచనలో ముందుకు నడవడం ఎంతో మంచిది అని గుర్తించు. కాబట్టి కాస్త ఆలస్యమైన నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. ప్రతి సమస్యకు కూడా పరిష్కారాలుంటాయి. ఏది సరైనది ఎన్నుకోవడంలోనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తించు. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గం. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం నీకు సులభమవుతుంది.
బతకడం తెలిసిన వారు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. అదే బతకడం తెలియని వారు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ దారిలో వెళ్ళాలో ముందు నువ్వు నిర్ణయించుకో. ఆ దారిలోనే వెళ్ళు. నీకు కష్టాలు వచ్చాయని ఏడుస్తూ ఉంటే అవి పోవు కదా. సుఖాలు నవ్వినా రావు. అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారిపోతాయి అని తెలుసుకో మిత్రమా. మన జీవిత లక్ష్యం ఆనందం కాదు, దానికి తగిన అర్హత సంపాదించుకోవడం. ఎప్పుడైనా సరే లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖమే. ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే నీకు కలిగేది సంతోషమే అని తెలుసుకో. లేని వాటి కోసం ఎప్పుడూ ఆరాటపడకు. గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా నువ్వు ఎదగడం. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నువ్వు నమ్మడం కూడా అంతే తప్పు అని తెలుసుకో. జీవితం ప్రశాంతంగా ఉండేది రెండు చోట్ల. ఒకటి మనం పుట్టకముందు తల్లి గర్భంలో, రెండవది మనం మరణించాక భూమాత గర్భంలో. మనకు ఇష్టమైన దానిని కష్టపడి సంపాదించుకున్న దాని తర్వాత వదులుకోలేం. అది మనిషి అయినా సరే, డబ్బైనా సరే. నిజమే కదా. నీ పరిస్థితి నువ్వు ఎంత దుర్భరంగా ఉన్నా నిరాశ చెందకు మిత్రమా. అలు పెరగకుండా పోరాడుతూ ఉండు. ఖచ్చితంగా నీకు భగవంతుడు సహకరిస్తాడు, తోడుంటాడు. ఏదైనా సరే కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు భయం ఎందుకు? ఎందుకంటే నువ్వు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒక రోజు నీ జీవితం మీకే చాలా బోరంగా అనిపిస్తుంది, అలాగే బాధగా కూడా ఉంటుంది. ఇతరుల వల్ల మనకు కలిగిన అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగిన అసంతృప్తి చాలా బాధిస్తుంది కదా. అసలు మనిషి ఎలాంటి వాడో తెలుసా? పక్కవాడు బాధపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషపడుతూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలంలో మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు కదా అందరూ. నటించేవాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని తెలుసుకో. లేదంటే తర్వాత నువ్వే బాధపడతావు. నలుగురు ఏమనుకుంటారో అని ఆగిపోతే జీవితం అంతా నువ్వు నలిగిపోతూ బతకాల్సిందే అని తెలుసుకో. ఒక మనిషి సాయం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే, అతనికి ఇంకోసారి సాయం కావాల్సిన ప్రతిసారి మనమే గుర్తొస్తామేమో అని ఆలోచిస్తూ అసలు సాయం చేయడమే మానేస్తారు. గుర్తుపెట్టుకో, బాధ అయినా సంతోషమైనా ఒంటరిగా అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే బయటికి నవ్వుతూ, లోపల ఓర్వలేని వాళ్ళు నువ్వు బాధలో ఉన్నావని తెలిస్తే బాధ నటిస్తూ లోపల సంతోషపడే వాళ్ళు చాలా ఉంటారు. అది ఎక్కడో కాదు, మన చుట్టుపక్కల ఉన్న జనమే. జాగ్రత్త. వద్దని వదిలేసిన విత్తనమే బలమైన వృక్షంగా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసిన వెళ్ళిన వాళ్ళు తలుచుకుంటూ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? నువ్వేంటో నిన్ను నిరూపించుకోవాలి. నీ మొహంలో నువ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టే. నీ వల్ల ఒకరు వాళ్ళు నువ్వు మర్చిపోతే వాళ్ళని నువ్వు చంపేసినట్లే కదా. ఒకరి లైఫ్ మనం ఎంత ముఖ్యం అనే దాన్ని బట్టి నీ యొక్క విలువ అనేది తెలుస్తుంది. అబద్ధానికి ఇచ్చే విలువ నిజానికి ఇస్తే ఈ లోకంలో అసలు మోసం అనేదే ఉండదు కదా. అవునా కాదా? స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా మార్చేది ఏంటి? మన మనసే. అందుకే మన మనసుని కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఆ అవసరం వరకే ఆలోచన. దీన్ని అలవాటు చేసుకుంటే మనసు విశ్రాంతి, మనిషికి శాంతి అనేది దొరుకుతుంది. గుర్తుంచుకో, తప్పు నీది కానప్పుడు ఎవ్వరికి తల వంచకు. తప్పు నీదైనప్పుడు ఎవ్వరిని కూడా నిందించకు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచివారి దృష్టిలో అంటే మంచి తప్పు చేయాల్సిన పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవడమే. స్వార్థపరులు వారి నిర్ణయాలను ఇతరులు ఎంత బాధిస్తున్నాయి అది గమనించరు. కేవలం వారి సౌకర్యం మాత్రం, వాళ్ళ సుఖం మాత్రం చూసుకుంటారు. అదే ప్రతి చోట ఆలోచించడం ఎంతో అవసరం, నేర్చుకోవడం కూడా అంతే అవసరమని గుర్తుంచుకో. వంకలు పెట్టి దూరం అయ్యే వారికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకా దగ్గరయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం అనేది చూస్తావు. జాగ్రత్త. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో వ్యవహరించడానికి, ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవటానికి కాదు కదా. అవును మిత్రమా, మనం చేసిన మేలుకి మరణం కూడా చెరపలేదు. మనకు వచ్చే చావుని ఎంత సంపద ఉన్నా మనం అస్సలు ఆపలేము. కలతలన్నీ కడుపులో దాగున్నాయి, నటనలన్నీ నలుగురిలో బాగుంటాయి. ఇలాగే కదా అందరూ ఉన్నారు. అబద్ధాలతో నిజమని ఎంత అణచివేసినా అది ఏదో ఒకరోజు బయటకు వచ్చే తీరుతుంది. అర్థమైంది కదా. ఇదే లోకం తీరు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.